తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. అప్పులు, గురుకులాల టెండర్లపై సవాళ్లు నేతలు విసురుకున్నారు. బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై చర్చకు సిద్ధమని, ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తామని స్పష్టం చేశారు. మేము అవినీతి చేసినట్టు నిరూపిస్తే నీ దగ్గర ఏ ఆధారం ఉన్నా నిన్న లక్ష్మణ్ కుమార్ చెప్పినట్టుగా మేము గతంలో కూడా కరీంనగర్లో కానీ ఇతర సందర్భాల్లో చెప్పినాం. మీ ముగ్గురం ఇక్కడనే ముక్కు నేలకు రాసి మా యొక్క రాజీనామాలు ఇస్తాం. లేకపోతే మీరేం చేస్తారో చెప్పండి. ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఊరికే ఇద్దరు పడతాడు, వేరు వేరుకాడు ఫోన్ తీసుకొని మాట్లాడితే రోజు జవాబు చెప్పాం. ఇది లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్. వస్తే శాసనసభకు రండి, లేదా ప్రెస్ క్లబ్కు రండి. మంత్రులుగా, శాసనసభ్యులుగా, మాజీ మంత్రులుగా ఇప్పుడు శాసనసభ్యులు రండి, టైం చెప్పండి, బరాబర్ మేము వస్తాం. దీనికి ఫర్దర్ డిస్కషన్ లేదు. మీ దగ్గర ఏం ఆధారం ఉంటే అది పత్రికలకు ఇవ్వండి. ఎందుకంటే మీరు తాడి బొంగరం లేదు. మేము రాజ్యాంగం మీద ప్రమాణం చేసినాం. అంతకంటే ఎక్కువ చర్చ, ఎక్కువ వీళ్ళ గురించి పూర్తిగా దగులుబాజీ లెక్కలు ఉన్నటువంటి వాళ్ళ కోసం ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే మంచిది కాదు. మొత్తం పట్టుకొచ్చిన హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మీరు ఎవరైతే మీరు మాజీ మంత్రులుగా మీరు రాజ్యాన్ని వెళ్ళినటువంటి వారు, మీరు 9 సంవత్సరాలు ఈ రాజ్యాన్ని వెళ్ళిన రండి. మాట్లాడితే కేటీఆర్ మాట్లాడతారు బహిరంగ చర్చ. నువ్వైతే బహిరంగ చర్చ మీ ఆయన రమ్మని రాదు. అసెంబ్లీకి వచ్చి నోటీస్ ఇచ్చి 9.5 సంవత్సరాల లోపల మీరు చేసిన పాపాల చిట్ట, ఈ 2.5 సంవత్సరాల లోపల గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన లోపల చేసిన అభివృద్ధి కార్యక్రమంలో చర్చ మేము సిద్ధం. ఇరిగేషన్ మీద చర్చ పెట్టినాం, అన్ని అంశాల మీద చర్చ చేసినాం. ఏ రోజు కూడా మాజీ ముఖ్యమంత్రి రాలే. బీసీ కులగణం జరిగితే చర్చ జరిగితే రాలే. ఈ రాష్ట్రంలో ఎస్సీ కేటగిరీకి సంబంధించిన చర్చ జరిగితే రాలే. ఎస్సీలకు సంబంధించిన, మాదిగలకు సంబంధించిన న్యాయమైన అంశాల్లో కూడా చర్చ జరిగితే రాలే. ఏ చర్చలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనలే. ఇప్పటికైనా కూడా ఫామ్ హౌస్ పెట్టి అసెంబ్లీకి రమ్మనండి, నోటీస్ ఇవ్వమనండి. మేము ప్రతి అంశం కూడా ఏ శాఖ మంత్రి ఆ శాఖ మంత్రి జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. और जो एलिगेशन बिल्कुल फॉल्स है. अगर किसी को भी अगर आना है तो असेंबली में आए, और हमारे केसीआर साहब भी आना चाहिए, क्योंकि देखिए हार जीत तो सबकी लगी हुई रही थी. आज हम लोग पावर में है, तो इसका मतलब ये नहीं कि आप आ रहे हैं, एक बार भी नहीं आते. अब असेंबली में तो आना चाहिए. इतना बड़े लीडर है आप, बोलो तेलंगाना आपने लेके आए, ठीक है. 14 आप 10 साल आप पूरा तेलंगाना की रियासत में आप अपने पावर में थे, बट लेकिन अब आप पावर में नहीं है, तो अब आगे आप भी आना चाहिए ना इसमें. जो कि आप आ रही नहीं असेंबली में, तो ना कोई आ रहे ना कर रहे. खाली अभी जो समझ में आप बोलते जाएंगे तो ये बिल्कुल गलत है, क्योंकि मैं समझता हूँ हम लोग इसका बिल्कुल खड़ा जवाब देंगे. నీకు దమ్ము ఉంటే నువ్వు మాట్లాడిన మాటల మీద నిజాయితీ ఉంటే రా. నువ్వేమన్నావు నిన్న 8 లక్షల కోట్ల అప్పు జరిగిందని రుజువు చేయకపోతే రాజీనామా చేసిపోతా అక్కడనే అన్నావు కదా. రాజీనామా కాగితం తీసుకొని రా జూపల్లి. నువ్వు ఎందుకు ఇవాళ ముఖం చాటేసినావు? ముఖ్యమంత్రి తిట్టిండా? మొట్టికాయలు పడ్డాయా? లెక్కలు సరిపోతుందేవా? భయమైందా? రాజీనామా చేయవలసిందని ముఖం చాటేసినావు ఆ జూపల్లి. ఇవాళ జూపల్లి కృష్ణారావు ఇవాళ దొరికిపోయి, అందుకే ఇవాళ ముఖం చాటేసి ఇవాళ తెలంగాణ భవన్కు రాకుండా ఆ కన్పాల్ దగ్గర పోయి డ్రామాలు చేస్తా ఉన్నాడు జూపల్లి.